అమ్మా ఏమిటమ్మా? ఆయన రామచంద్రయ్య వాడు వాడు కనిపించాడా? వెళ్ళిపోయే ముందు ఈ అమ్మని చుట్టానికి వస్తున్నాడా? అయ్యా నాకు తెలుసు బాబు, వాడి జీవితానికి నేనే అన్యాయం చేశాను. అందుకే వాడు నన్ను చూడటానికి రాడు బాబు. అలానకమ్మా, వస్తాడమ్మా వస్తాడు. కన్న కొడుకుని ఆఖరి క్షణాల్లో చూసుకోలేకపోతున్నాను. వాడి చేత తల కొరివి పెట్టించుకునే యోగం. ఏమిటన్నయ్యా నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, నా కళ్ళ ముందే జగన్ తల్లి ప్రాణం వదిలింది. పోయే ముందు కన్న కొడుకు చేత తలకొరువు పెట్టించుకోవాలంటూ పోయింది. ఈ విషయం వాడితో చెబుదామని వచ్చానమ్మా. అయ్యో, ఆయన ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారని తెలియదే. బాబుజీ నీతో ఏదైనా చెప్పారా? లేదమ్మా, నాతో కూడా చెప్పకుండా వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఎలాగమ్మా? కన్న కొడుకుంటే కర్మ చేసేవాళ్ళ కూడా పోవాల్సిందేనా? ఇప్పుడు ఏం చేయాలమ్మా? పదన్నయ్య, నేను నీతోనే వస్తాను. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం. బాబుజీ నువ్వు ఇక్కడే ఉండి జగన్ వస్తే విషయం చెప్పి అక్కడికి పంపించు. అలాగేనమ్మా. పదన్నయ్య. మరి చాలా చేతం అవుతుంది, ఆమె కొనాలు సకాలంలో వస్తాడంటాం. అమ్మా, వాడిని తీసుకురాలేకపోయానమ్మా. నీ కోరిక నెరవేర్చలేకపోతున్నానమ్మా. జగన్ని తీసుకురాలేకపోయానమ్మా. ఊరుకు అన్నయ్య, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? ముందు జరగవలసిన కార్యక్రమం చూడు. ఏం చేయాలన్నా? కన్న కొడుకు జగన్ కావాలి కదమ్మా. ఒకవేళ ఆయనకు ఆ కబురు అందకపోతే కర్మకాండ నువ్వే చెయ్యాలి. నేను? అవునన్నయ్య, ఆమెని నీ తల్లిలా అనుకున్నావు. అందుకే కొడుకు చేయవలసిన విధులన్నీ నువ్వే చెయ్యాలి. అవును బాబు, అమ్మాయి చెప్పినట్టు చేసాయి, తప్పేమీ లేదు. ఎంతసేపు శవాన్ని ఇలా పెట్టు కూర్చుంటాం? ఏమండి? అవునండి. ఏమిటి, జగన్ గారి తల్లి బాధ్యత అనేసిందా? అవును గుడ్. నా యాల్ది, ఈసారి వాడు మన బోన్లో పడి తీరుతాడు. దొంగ విధమైన కూని కోరైనా సరే తల్లి చచ్చింది అంటే ఖచ్చితంగా వాడు శ్మశానానికి వచ్చి తీరుతాడు. నిజమే గురు. కనుక మనం శ్మశానం దగ్గర కాపు కాసి వాణ్ణి చంపి తల్లి శవంతో పాటు వాణ్ణి కాల్చివేద్దాం. విరడైపోతుంది. మీరంతా రెడీగా ఉండండి. ఓకే? అలాగే. ఏమిటి గురు, వీనికి పారెక్కేసింది, కొరువు పెట్టి కొడుకు ఇంకా రాలేదు. వస్తాడు బే, పోలీసులు వాడు వెంటపడి ఉంటారు, కాస్త అటు ఇటుగా వచ్చేస్తారు. కరెక్ట్ గురు. కన్న తల్లికి తలగొరువు పెట్టే అదృష్టానికి కూడా నోచుకోలేదే మా దౌర్భాగ్యం. ఇంకా రాలేదు. బాబు, కాలాతీతం అవుతోంది, అతని కోసం ఆగడం అనవసరం. ఆ కొరువు నువ్వే అందుకో. జగన్ అన్నయ్య, కన్న కొడుకుగా నా బాధ్యత నెరవేర్చని. నా కొడుకు వెళ్ళి వాడిని నిప్పెట్టండి.